ఇందాకే వచ్చా, చాలా సేపు అయింది. హ్యాపీ బర్త్డే ఇంకా చాలు. బర్త్డే బాయ్ పిల్ల ఆటలు పిల్ల చేస్తలేవు. ఏమైంది కదా ఇక్కడ వచ్చేసి చూడండి. హలో, మీ పేరేంటి? రాఘవ. రాఘవ పేరు మీద ఒక్క కామెంట్ కూడా లేదండి. ఆ పేరేంటి అడిగావు చెప్పే, నా కలం పేరు ఏంటి అని అడిగితే అది చెప్పి మీ కలం పేరు చెప్పండి. అదేంటి నా కలం పేరు రా. మీరు అదే కలం పేరు మీ పేరు పెట్టుకోవచ్చు కదా. కలం పేరు మీ పేరు పెట్టుకోవచ్చు కదా. అవతల ఎక్కితే నన్ను ఎత్తుకు చచ్చిపోతున్నాను ఇక్కడ. 26 నుంచి టీంలో కంటిన్యూ చేశాను. ఇప్పుడు చిన్న పేరు వస్తుందన్న. అది అప్పుడప్పుడు వచ్చి రాజమౌళికి ఏదో క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ తీసుకుంటూ అప్పుడప్పుడు వస్తాడు. అప్పుడప్పుడు రాజమౌళి పెద్ద క్యారెక్టర్ తీసుకుంటాడు. నాకు స్కిట్ రాజమౌళి అప్పుడప్పుడు వస్తాడు. దానిలో 3 డైలాగ్ ఇస్తావు, 2 మర్చిపోతాడు. అయినా వాడికి పెద్ద క్యారెక్టర్ స్కిట్ లో పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు. స్కిట్ లో క్యారెక్టర్ అన్నా నేను ఏ తప్పు చేశాను? నా బాబు చెప్పండి సార్, నేను ఏ తప్పు చేశాను సార్? మేడం మీరే చెప్పండి. అడుగు వాళ్ళే చెప్తారు. వాళ్ళందరికీ మూకుముడిగా ఒకటే కామెంట్ పెడతాను. జబర్దస్త్ టీంలో పెద్ద చాలా వాళ్ళందరూ పెద్ద మాట చెప్పాలండి. ఎడిటింగ్ చాలా బాగా చేస్తారు. చేసింది ఒక్కటి కనబడకుండా జాగ్రత్త పడుతుంటారు. వేణు గారు చాలా బాగా చేస్తుంటారండి స్కిట్. ఆయన పని చేస్తే అదిరిపోతుంటాయి. అసలు ఆయన స్కిట్ మొత్తం సూపర్గా ఉంటుందండి. అసలు వేణు గారి గురించి చెప్పాలంటే చాలా బాగా చేస్తారు. టీంలో అందరూ కూడా ఆయన పట్ల, ఆయన కూడా టీంలో అందరి పట్ల అదండి. రాఘవ నా గురించి చాలా బాగా చెప్పాడు. రాఘవ తన జీవితంలో ఇప్పటి వరకు ఎవరికి వేరేది. రాఘవకి ఇదంటే ఏంటో ఏంటే లేదు చెప్పండి. రాఘవ స్కిట్లు ఇలాగే ఉంటాయి. నీకోసం చేస్తాను. పాడు పెద్ద పులి వచ్చాడు చూడు. రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు. రంగరంగ వైభవంగా రచ్చగలిచాడు. పాడు పెద్ద పులి వచ్చాడు చూడు. అదిరెడ్డి అడుగులేసి దూకాడి చూడు. అదిరెడ్డి అడుగులేసి దూకాడి చూడు. మధు సిద్ధు మధు చెప్పుదో కొడతా. నీ అమ్మ ఇందాడి నుంచి సిద్ధు 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 అని చెప్పా. నువ్వు నీ సీరియల్ డ్రామాలు. అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి కూర్చుంది అనుకో, కరెంట్ ఉంటుందా ఉండదా? అదే అమ్మాయి పక్కన అబ్బాయి కూర్చున్నాడు, ఫుల్ 100 వాట్స్.